దేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదత్త. మనం నిన్నటి క్లాస్లో 2వ అధ్యాయం 16వ శ్లోకం చెప్పుకున్నామండి. సత్ అసత్ వీటి యొక్క వివేకాన్ని ఆ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకున్నాము. సదసద్ వివేకము అంటారు. అసత్ అంటే అనిత్యమైనటువంటివి అని. అది జగత్ అంటే, జగత్ అంటే ఏదో అనుకోకండి, మన శరీరంతో సహా మొత్తం అంతా జగత్తు కిందకే వస్తుందండి. మనం జగత్ అంటే నన్ను నేను చూపించుకుంటూ మిగతాదంతా జగత్తు అని అనుకోవద్దు. నన్ను నేను అన్నప్పుడు శరీరము జగత్తులో భాగం అన్నమాట. ఇది కొంచెం గమనించుకోవాల్సిన విషయం. అది అసత్తు కిందకు వస్తుంది శరీరం. ఎందుకంటే ఒకప్పుడు పుట్టి ఒకప్పుడు మళ్ళీ ఉండి మళ్ళీ మరణిస్తున్నది కదా. కాబట్టి శరీరము కూడా అనిత్యమైనటువంటిదే, అసద్రూపము. కేవలము ఆత్మ ఒక్కటే సత్. అది సత్పదార్థము. దానినే బ్రహ్మము అంటారు, పరమాత్మ అంటారు అని కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 17వ శ్లోకంలో పరమాత్మ సత్ అనేటటువంటి దాని యొక్క వివరణ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారన్నమాట అండి. అది చూద్దాం. 17వ శ్లోకము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అసత్ గురించి ఇక్కడ వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. అవతారిక అది. ఏన దేని చేత, ఇదం సర్వం, ఇదం అంటే ఈ అని, దిస్ ఇంగ్లీష్లో, ఇదం సర్వం ఈ సర్వము కూడా అంటే జగత్తు అంతా అని, తతం తతం అంటే వ్యాపించబడి ఉన్నదో, తత్ దానిని. ఆ తత్ అన్న పదం ఏమిటంటే 16వ శ్లోకంలో చెప్పినటువంటి సత్ అండి. తత్ తు అని ఆ 16వ శ్లోకంలో చెప్పినటువంటి సత్ ఏదైతే ఉందో అది ఇక్కడ తత్ అనే పదం ద్వారా ప్రతిపాదించబడుతోందన్నమాట. దానిని అవినాశి, వినాశము లేని దానిగా, విద్ధి తెలుసుకో, కశ్చిత్ ఎవడూ కూడా, అవ్యయస్య అస్య, అవ్యయస్య అంటే వ్యయం అవ్వడము అంటే ఖర్చు అవ్వడం అండి, మార్పు చెందడము. లేదంటే అవ్యయము అంటే మార్పులు లేనటువంటి అని. మార్పులు లేని అస్య ఈ మూల పదార్థానికి వినాశం నాశనాన్ని కర్తుం నా అర్హతి చేయుటకు సమర్థుడు కాదు. నా అర్హతి అంటే సమర్థుడు కాదు. తాత్పర్యము, దేని చేత ఈ సర్వము వ్యాపించబడి ఉన్నదో అది నాశము లేనిది అని తెలుసుకో. నశించని అట్టి ఆ సద్రూపమైనటువంటి పరబ్రహ్మమును ఎవరూ వినాశము చేయలేరు. అవినాశి అన్నది ముందర చిన్నది తెలిసేసుకుందాం. అవినాశి అంటే నా వినష్టుం శీలం అస్య ఇతి అని. అవినాశి అంటే నశించే స్వభావము లేనటువంటిది అని. అది ఇక్కడ తూ అన్న పదం వాడారు. తూ అంటే ఏమిటంటే పై శ్లోకంలో చెప్పినటువంటి సత్తుని అసత్తు నుంచి వేరు చేసి, ఇన్ కాంట్రాస్ట్ అని అంటారు చూసారా ఇంగ్లీష్లో. అది కాకుండా ఇది అని అలా చూపిస్తున్నారంటే సత్తుకి అసత్తుకి భేదం ఉన్నది. సత్తేమో నిత్యము, అవినాశి అని చెప్తున్నారనమాట. వేరు చేసి చూపడం. తూ అన్న పదం ఎప్పుడు అందుకు వాడతారు. అది అవినాశితు అని ఉంది కదండి. అది తత్ విద్ధి, దానిని విద్ధి అంటే విజానీహి తెలుసుకో అని. తెలుసుకోవడం అంటే ఏంటంటేనండి కేవలము మాట వరుసగా తెలుసుకోవడం కాదు, అనుభవంగా తెలుసుకోవాలి. మనకు అది ఎక్స్పీరియన్స్లోకి రావాలి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ నిప్పు మీద చెయ్యి పెడితే కాలుతుంది అని ఎవరన్నా చెప్తే వినడము తెలుసుకోవడం అండి. కేవలము తెలిసింది. మనకి చెయ్యి పెట్టి మనం కాల్చుకుంటే మనకి కాలింది అనుకోండి, అది ఎక్స్పీరియన్స్ అవ్వడం. అప్పుడు ప్రాపర్గా ఆ కాలడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మీకు ఈ డిఫరెన్స్ తెలిసింది కదా. విద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం అనుభవంలోకి తెలియడం. ఏది నాశనము లేనటువంటి ఆ పరమాత్మని మనం తెలుసుకోవాలి అని. అది ఏది అనేది ఇక్కడే చెప్తున్నారు. ఏన సర్వం ఇదం తతం అని చెప్పి, దేని చేత ఈ సర్వము, ఈ సత్ అనేటటువంటి ఈ పేరు గల పరబ్రహ్మము వ్యాపించబడి ఉన్నదో అది. ఇది
ఈ ఏన సర్వమిదం తతం అనేటటువంటిది 3 సార్లు వస్తుందండి భగవద్గీతలో. ఇప్పుడు ఇక్కడ ఒకసారి వచ్చింది, 8వ అధ్యాయంలో ఒక చోట, 18వ అధ్యాయంలో ఒక చోట, ఇంకొక చోట కూడా 9వ అధ్యాయంలో కూడా వస్తుందన్నమాట. మయా తతమిదం సర్వం అని. ఈ తతం అంటే వ్యాపించబడి ఉన్నది అని, దేని చేత ఈ సర్వము వ్యాపించబడి ఉన్నదో అన్నమాట మనకి భగవద్గీతలో ఇలా చాలాసార్లు వచ్చింది. భగవద్గీతలోనే కాదు, ఉపనిషత్తులలో కూడా వచ్చింది. ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి ఈ సర్వము ఈశ్వరుని చేత వ్యాపించబడి ఉన్నది అని చెప్పి ఒక ఉపనిషత్తులో మనకి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పి ఈ భావము సర్వము ఒకటే వ్యాపించి ఉన్నది అనేటటువంటి భావము అనేక చోట్ల ఉన్నదండి. మనం అర్థం చేసుకోవాలంతే. అది వ్యాపించడం అంటే ఏమిటండి, అసలు ఎలా వ్యాపించింది, ఈ సర్వాన్ని వ్యాపించింది అని చెప్పి చెప్తున్నారు కదా, ఏమిటి వ్యాపించడం అంటే ఏమిటి అనేది ఒకసారి చెప్పుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి మామూలుగా వ్యాపించడం అంటే ఏమనుకుంటామంటే, ఇప్పుడు గది ఉందండి, ఆ గదిలో ఒక లైట్ వేసాం, అప్పుడు లైట్ కాంతి గది అంతా వ్యాపించింది. ఆ అర్థంలో చెప్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు గది వేరు, లైట్ వేరు. లైట్ లేకుండా కూడా గది ఉండగలదు సెపరేట్గా. అలాగే ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేదు. అట్లా వ్యాపించబడి ఉన్నదా? ఆ లైట్ వేసినప్పుడు మాత్రము గదంతా లైటు వ్యాపించబడింది అని అంటాం కదా, అట్లా చెప్తున్నారా అని ఒక సందేహం వస్తుందన్నమాట. అది కాదండి, పరమాత్మ జగత్తులో అలా వ్యాపించబడి లేరు, అలా వ్యాపించి లేరు. అది ఎలా వ్యాపించారు మరి అంటే, ఆభరణాలలో బంగారం ఎలా వ్యాపించిందో అలా సర్వాన్ని పరమాత్మ వ్యాపించారు. ఆభరణాలలో బంగారం ఎలా వ్యాపించిందో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అక్కడ అసలు ఉన్నదే బంగారం, ఇంకేమీ లేదు కొత్తగా. అట్లా అంటే ఆ ఈ వ్యాప్తి అనేటటువంటిది శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే 3 రకాలుగా చెప్తారండి. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అని అంటారు. ఒక చేతికి మన దగ్గర ఒక బంగారు గాజు ఉందనుకోండి, ఉదాహరణతో చెప్తున్నా. ఇప్పుడు ఈ గాజు పై భాగాన్ని మనం తడిమేమనుకోండి, మన చేతికి ఏది వస్తోంది అంటే బంగారం వస్తుంది, తగులుతోంది. అలాగే ఆ గాజుకి లోపల భాగం ఉన్నది, ఇన్సైడ్, అదంతా కూడా బంగారమే. ఇప్పుడు ఈ గాజుని బాగా ముక్కలు చేసేసి ప్రతి అణువులోనూ ఏమున్నది అంటే అది కూడా మళ్ళీ బంగారమే. అది స్వరూప వ్యాప్తి. అంతర్వ్యాప్తి అంటే ఇలా లోపల భాగము, పై వ్యాప్తి అంటే ఉపరితలం అన్నమాట, అవుట్ సైడ్ సర్ఫేసు, ఇన్నర్ సర్ఫేసు, అసలు మొత్తము కూడా అదే. ఈ గాజుని ముక్కలు చేసినా మనకు వచ్చేది బంగారు కణాలే. అది పరిపూర్ణంగా వ్యాపించడం అంటే అదండి. అసలు వ్యాప్తి అంటే అదనమాట. అర్థమైంది కదా? అంటే ఏంటి, ఆభరణం అనేటటువంటిది వేరే ఇంకొకటి లేదు, ఉన్నదంతా బంగారమే ఇక్కడ. అటువంటి దాన్ని వ్యాపించడము అని అంటారు. ఇక్కడ పరమాత్మ చెప్తున్నది అటువంటి వ్యాప్తి గురించి చెప్తున్నారు. ఆభరణాలలో బంగారంలాగా ఇట్లా అంతటా కూడా సమానంగా వ్యాపించినటువంటి దాన్ని సామాన్యము అని అంటారండి. ఏన సర్వమిదం తతం అంటున్నారు కదా, ఈ సర్వాన్ని వ్యాపించబడి ఉన్నది అంటున్నారు చూసారా. ఆ సర్వాన్ని అలా సమానంగా వ్యాపించిందనమాట. పర్వేడ్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాన్ని సామాన్యము అని అంటారు, గుర్తుపెట్టుకోండి. సామాన్యము అంటే కామన్ అని చెప్పి, అది కామన్గా అంతటా వ్యాపించి ఉన్నది అని. ఇది మనసులో మీరు పెట్టుకోండి. ఆ వ్యాప్తి అనేటటువంటిది గదిలో లైట్ లాంటి వ్యాప్తి కాదు, గది వేరు లైట్ వేరు, అట్లా కాదు. ఆభరణంలో బంగారంలాగా ఈ జగత్తు అంతా పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది అని. ఇది ఎంత అద్భుతమైనటువంటి భావమో చూడండి. ఇది ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఆభరణంలో బంగారం ఒకటి. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ కనబస్తాయి. అంటే బాగా గడ్డగట్టినటువంటి ఐస్ ముక్కలు ఉంటాయి, ఆ సముద్రంలోనే ఉంటాయి, అవన్నీ తేలుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆ ఐస్ గడ్డల్లో ఉన్నది ఏమిటి, అదంతా కూడా ఆ వాటర్ మాలిక్యూల్సే, ఆ నీటి కణాలే ఉన్నాయి అందులో కూడా. కానీ బాగా ఘనీభవించాయి, గడ్డగట్టాయి అంతే తప్ప అదంతా కూడా ఈ బాహ్యంలో సముద్రము చుట్టూరా ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో అదే బాగా గడ్డగడితే ఘనీభవించడం అంటారు దాన్ని, సొలిడిఫై ఇంగ్లీష్లో. సొలిడిఫై అయితే అది ఐస్ బర్గ్స్ కింద, ఐస్ ముక్కల కింద తయారైందనమాట. అది భేదం లేదు, ఐస్ ముక్కల్లో అంతటా కూడా ఉన్నది ఆ వాటర్ మాలిక్యూల్సే. కేవలము రూపము మాత్రము మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అంతే. ఆ ముక్కలన్నీ కూడా
మీకు అర్థమైంది కదండి. అది అది ఇది ఇట్లా అన్నమాట అండి. ఇది ఇది వ్యాప్తి అంటే మొత్తం పరిపూర్ణంగా వ్యాపించబడి ఉన్నది అంటే అదనమాట. అంటే ఈ కనిపిస్తున్న మొత్తము జగత్తు, మనకి కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా ఒకటే పదార్థము వ్యాపించి ఉన్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఘనీభవించింది అని భావించండి. ఎక్కడైనా ఒక రూపం కనిపిస్తోందంటే, చిన్న రూపం ఉందనుకోండి, ఒక చిన్న కాయిన్ ఏదో ఉంది, అక్కడ అంత అంత వ్యాపించి ఉన్నది. ఒకచోట మహాపెద్ద పర్వతంలా ఘనీభవించి ఉన్నది. కానీ పదార్థం అంతా ఒకటే. మనము దాని సాలిడ్ స్టేట్, సాలిడ్గా ఒక ఫిక్స్డ్గా ఒక రూపంగా కనిపిస్తుంటే అదేదో వేరుగా మనం భావిస్తున్నాం. కానీ అది ఎలా అయితే ఒక ఐస్బర్గ్ మొత్తం అంతా వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయో, సేమ్ అలాగే జగత్తు అంతా ఇన్ని రూపాలంతటా కూడా వ్యాపించి ఉన్నది. అదే సత్పదార్థం అన్నమాట. అది అట్లా మనము అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఈ వ్యాప్తి గురించి. పంచదార పాకం, మనం ఒక స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, మనకి ఆ పంచదార పాకంతో చేసినటువంటి రకరకాల బొమ్మలు, చిలక బొమ్మలని, మళ్ళీనేమో ఏనుగు బొమ్మలు, గుర్రం బొమ్మలు, పువ్వు బొమ్మలు, ఏవేవో స్వీట్స్ ఉంటాయి. ఒక రకమైన స్వీట్ తెల్లగా ఉంటుంది. అది మీకు ఐ థింక్ అది తెలుసు కదా, పంచదార చిలకలనే అంటారు వాటిని. అంతా పాకంతో ఒక్కొక్క రూపంలో తయారు చేస్తారు వాటినండి. ఇప్పుడు అవంతా కూడా పంచదార పాకమైనా కాదా, రూపాలు మారుతున్నాయి. అవి తెలియకపోతే నాకు చిలక బొమ్మ కావాలని ఒకడు, ఇంకోటేదో బొమ్మ కావాలని ఒకడు అంటాడు. కానీ ఏది తిన్నా ఆ అన్నిటిలోనూ కూడా ఏ ముక్క చిదిమినా మనకి కనిపించేది ఆ పంచదార పాకమే, నోటికి రుచికి వచ్చేది పంచదార పాకమే, అవునా కదా? అదనమాట అండి. అలాగే సేమ్ ఒకే ఒక పరమాత్మ తత్వము సర్వత్రా ఉన్నది. ఇన్ని రకాల శరీరాలుగా, వస్తువులుగా, చెట్లుగా ఉన్నటువంటిది ఒకే ఒక సద్రూపము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదండి మనకి అంత ఎందుకండి. విష్ణు సహస్రనామంలో మొట్టమొదట నామం ఏమిటండి? విశ్వం విష్ణు. మనం చదువుతాం కదా, విశ్వమంతా ఏదో కాదు విష్ణువే. విష్ణు అన్న మాటకి కూడా వ్యాపకం అండి. ఏదైతే సర్వవ్యాపకంగా ఉన్నదో దానికే విష్ణు అని పేరు. వ్యాపకత్వాత్ అనమాట. ఆ వ్యాపక లక్షణాన్ని చెప్తున్నారు. పరమాత్మలో ఉన్నటువంటి ఆ వ్యాపక లక్షణానికే విష్ణువు అన్న నామం అనమాట అండి. అది మనకు ఆ మాట తెలుస్తున్నప్పుడే, ఆ విశ్వం విష్ణువు అని అంటున్నప్పుడే మనకు ఒక్కసారి అది అనుభవంలోకి రావాలి. అంటే సర్వము వ్యాపించబడి ఉన్నది ఒకే తత్వము. ఇప్పుడు మనం అందరం ఉన్నది అక్కడే, మన శరీరాలతో సహా మనం ఉన్నది ఒక పెద్ద, ఎలా అయితే ఒక సముద్రంలో కణాలు తేలుతూ ఉంటాయో ఐస్ గడ్డలు, మనమందరం కూడా ఇట్లా ఒక సద్రూపమైనటువంటి మహాసాగరంలో మనమందరం ఒక్కొక్క రూపాలు అలలులాగా వచ్చామన్నమాట అండి. అది అన్నమాచార్య కృతిలో అంతా రామమయం, ఎవరు రామదాసు గారు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నారంటే ఇదే భావం. ఆయనకి అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయనకి అది ఆ పాట రూపంగా, గాన రూపంగా వచ్చిందనమాట. అది ఇంకొకటి, అంతా వ్యాపించి ఉన్నది ఒకటే తత్వము అన్నప్పుడు ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే అది నిరాకారం అయి ఉండాలి. ఆకారం ఉంటే ఒక ప్రదేశానికి అది ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అంతా వ్యాపించి ఉంది అంటున్నారో నిరాకారమైనటువంటి తత్వం అది అని చెప్పి అది ఇంకొకటి. ఇక్కడ ఏన సర్వం ఇదంతం అది అయ్యింది కదా. తర్వాత వినాశం అవ్యయస్య అని చెప్పి 2 మాటలు వాడారండి. ఫస్ట్ వినాశం అంటే ఏంటంటే, అగైన్ అవయవములు ఉంటేనే నాశనం సంభవం అవుతుంది. పార్ట్స్ ఉండాలి దేనికైనా, అప్పుడే అది నశిస్తుంది. ఇది ఇంతకు ముందరి నుంచి నేను చెప్తున్నాను కదా, ఒక ఆకారం ఉంటేనే దానికి నాశనం అనేటటువంటిది సంభవం అవుతుందన్నమాట. ఇది మన శరీరాలలాగా పార్ట్స్ లేవండి. మన శరీరానికి పార్ట్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి కాబట్టి నశించే అవకాశం ఉన్నది. కానీ ఆత్మకి అవయవాలు లేవు కాబట్టి నిరవయవత్వాత్ దేహాదివత్, శరీరంలాగా అవయవములు లేవు కాబట్టి దీన్ని ఎవరు నశింపచేయలేరు. ఇది ఒక అర్థం. ఇంకొకటి ఏమిటంటే, నశింపజేయాలి అంటే వేరొకటి ఉండాలండి. ఇంకొకటి ఉంటే, రెండవది ఉంటే ఒకటో దాన్ని పరస్పరము నశింపజేసుకునే ఇది ఉండొచ్చు అవకాశం. కానీ ఇక్కడ ఇంకొకటి లేనే లేదు, ఉన్నదంతా సత్, అదే సర్వత్రా వ్యాపించబడి ఉన్నది. అంటే సర్వత్రా ఒకటే వ్యాపించింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇంకొకటి లేదని.
అప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందనుకోండి, అండి ఏ మొత్తం అంతా వ్యాపించిందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గదిలో వ్యాపించలేదండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అది సర్వత్రా వ్యాపించింది అని అనడానికి లేదు కదా. ఎందుకంటే ఒక గదిలో లేదు, సర్వము వ్యాపించబడి ఉన్నది అంటేనే అసలు ఇంకొకటి రెండవది లేదు అసలు. మీకు అర్థమవుతుంది కదా అది. కాబట్టి ఇంకా దాన్ని నశింపజేయడానికి ఇంకొకటి ఏమీ లేదన్నమాట అది. మొత్తం మీద ఈ శ్లోక సారాంశం ఏమిటి? సత్ అనేటటువంటి దాని గురించి పరమాత్మ చెప్తున్నారు. అది సర్వవ్యాపకము, సర్వాన్ని వ్యాపించింది కనుక నిరాకారము, అలాగే అవినాశి, అవయవములు లేవు కాబట్టి, నిరాకారం అంటేనే మళ్ళీ అవయవములు లేవు అని, అవినాశి, దానిని ఎవరు నశింపజేయలేరు, నశింపజేయడానికి వేరొక పదార్థము కూడా లేదు. అలాగే అది అవ్యయము. అవ్యయము అంటే ఖర్చు అవ్వదనమాట అండి, మార్పులు చెందదనమాట. ఎప్పుడైతే ఆకారము లేదో మార్పులు చెందడానికి కూడా దానికి అవకాశం లేదు. అది ఈ సత్ అనేటటువంటి పదార్థము, లేదంటే సత్ యొక్క లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. అది ఇంకొకటి, ఈ శ్లోకంలో 2-3 మాటలు వచ్చాయి. ఇదం అన్న మాట వచ్చింది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం అని అన్నారు. ఇదం అంటే ఇది అని, అంటే మనకి దగ్గరగా ఉన్నది అన్న దాన్ని సూచిస్తున్నారన్నమాట. అది అస్య అన్న మాట కూడా వినాశం అవ్యయస్యాస్య అంటున్నారు చూసారా. అస్య అంటే ఈ అని చెప్పి, అంటే మన చూపుడు వేలిని మనలోకి పెట్టుకుంటే, మన గుండెల దగ్గర పెట్టుకుంటే ఈ అన్న మాట వస్తుంది, దిస్ అని. అంటే మనం అనుకుంటున్న ఈ సత్ అనేటటువంటిది ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది, మన దగ్గరగా ఉన్నది అని గుర్తు చేయడానికి ఈ ఈ ఈ ఈ పదాలు వాడారనమాట. అది ఇక 18వ శ్లోకము. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంతః అంటే అంతము గల, ఇమే దేహాః ఈ దేహములు, నిత్యస్య నిత్యమైనది, అనాశినః నాశనము లేనిది, అప్రమేయస్య ఏ ప్రమాణాలకు అందని, శరీరిణః అంటే ఆత్మకు సంబంధించినవి, ఉక్తాః అని చెప్పబడినవి. తస్మాత్ అందువలన, భారత అంటే అర్జున, యుధ్యస్వ యుద్ధము చేయి. ఈ దేహాలు అన్నీ అంతము కలవి అర్జున, ఈ దేహాలు అన్నీ అంతము కలవి, కానీ దేహములను ధరించిన ఆత్మకు నాశనము లేదు, అంతము లేదు. ఈ ఆత్మ అప్రమేయము, అనగా ఏ ప్రమాణాలకు అందదు. ఇది ఈ శ్లోక తాత్పర్యం అండి. అంతవంతః, అంతవంతః అంటే అంతో వినాశో అని చెప్పారు అర్థము భాష్యంలో. అంతము అంటే నాశం అన్నమాట. దేహములు అంతవంతములు అంటే నాశనము కలవి అని చెప్పి. అది ఒక్కటే కాదు, అంటే శ్మశానంలో ఎప్పటికోప్పటికి నశిస్తాయి అన్న భావం ఒక్కటే కాదు. అంతవంతములు అంటే అవి కనబడుతున్నప్పుడు కూడా మిథ్యారూపాలే. ఈ మిథ్య అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. అది దానికే ఏమన్నారంటే స్వప్న మాయా దేహాదివత్ అన్నారు. స్వప్నంలో మనకి ఎన్నో రూపాలు కనబడుతూ ఉంటాయండి మన కలగనేటప్పుడు, కానీ అవన్నీ కూడా మెలకు వచ్చినప్పుడు ఆ శరీరాలు ఏమీ లేవు. మెలకు వచ్చినప్పుడే కాదండి, స్వప్నంలో ఉన్నప్పుడు కూడా, మన కలగంటున్నప్పుడు కూడా అవి కనబడుతున్నాయి కానీ లేనివే అవుతున్నాయి, అవునా? కాబట్టి అవి అంతవంతములు అంటే అదనమాట అండి. అది సేమ్ అదే విధంగా ఈ జగత్తులో కనిపించేటటువంటి దేహాహ శరీరాలు అన్నీ కూడా వివేక దృష్టితో మనం చూస్తే, మనం లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి సదసద్వివేక దృష్టితో చూస్తే కనుక అవి లేనివే అవుతున్నాయి. అర్థమైంది కదా? అంతవంతములు అంటే 2 అర్థాలు. నశించేటటువంటివి, అంతము కలవి, అంతేకాదు అవి కనబడుతున్నప్పుడు కూడా మిథ్యారూపాలు. వివేక దృష్టితో చూస్తున్నప్పుడు అవి అసత్పదార్థములు అవుతున్నాయి కాబట్టి శరీరాలు అంతవంతములు. మరి నిత్యమైనటువంటిది ఏది అంటే శరీరిణః, శరీరి దేహి, నాశనము లేనటువంటిది అని. అది ఇక్కడ మళ్ళీ దేహాహ అనేది బహువచనం అండి, ప్లూరల్. శరీరిణః అంటే ఏకవచనం అన్నమాట అండి. ఎట్లా అంటే మనం చెప్పుకున్నాము కదా, ఒకే వేషధారి అనేక వేషాలు ధరించినట్లుగా ఒకే ఆత్మ అనేక శరీరాలను పొందుతూ ఉన్నది. అది
నిత్యస్య అనాశినః అని చెప్పి 2 మాటలు ఈ శ్లోకంలో వచ్చాయి. ఇవి అర్థాలు చూసుకుంటే సమానంగా కనబడతాయండి. రిపీట్ చేస్తున్నారా అని అనుకోరాదు అని చెప్పారు భాష్యంలో. ఎందుకు అంటే వినాశము అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది లోకంలో. అందులో మొట్టమొదటి రకం ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి ఉన్నారనుకోండి, ఆయనకి చాలా పెద్ద రోగం వచ్చింది. అప్పుడు ఆయన దేహం అలా ఉండగానే విపరీతంగా మారిపోతుంది, గుర్తుపట్టలేనంతగా ఆ దేహము జీర్ణమైపోతుంది. అది ఒక రకమైనటువంటి నాశనం, మొట్టమొదటి రకమైనటువంటి నాశనం, బాగా గుర్తుపట్టలేనటువంటి విధంగా మారిపోవడం. రెండవది ఏంటంటే నిరవశేష నాశనము అంటారు, దేహం పూర్తిగా కనపడకుండా పోవడం, మరణించిపోవడం అన్నమాట. ఇది రెండవ రకమైనటువంటి నాశనం. కాబట్టి 2 ఉన్నాయి, ఏ పదార్థానికైనా 2 ఉంటాయి. అప్పుడు బాగా మారిపోతుంది, ఇక తర్వాత పూర్తిగా పోతుంది అన్నమాట. ఈ 2 మాటలు వాడడం వల్ల, పదాలు నిత్యస్య అనాశినః అన్న పదాలు చెప్పడం వలన ఆత్మకు ఈ 2 రకములైనటువంటి నాశము లేదు అని గుర్తు అనమాట అండి. చాలామంది వినిపించట్లేదని మెసేజ్ పెడుతున్నారమ్మా. దయచేసి నాకు మెసేజ్ పెట్టకండి కొంచెం సేపు. నేను ఇంకా ఒకసారి లాగౌట్ అయ్యి వచ్చాను, మళ్ళీ రమ్మంటే వస్తాను. ఈ శ్లోకం అయిపోయాక లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవుతాను. టీచర్ ఎవరైనా ఉంటే చెప్పండి. 1000 మంది దాటాక నాకు తెలిసి ఈ గ్రూప్లో ఇంకా ప్రాబ్లం వస్తుందండి. దాన్ని మనం ట్రై చేయండి, మీ నెట్ కనెక్షన్ అది చెక్ చేసుకుని. అప్రమేయస్య అన్న మాట వచ్చింది, అనాశినః. ఇప్పుడు చూడండి, మనం ఎంతవరకు చెప్పుకున్నాం, అంతవంతః ఇమే దేహాః అయ్యింది, నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః వరకు అయ్యింది. ఇప్పుడు అప్రమేయస్య అన్న మాట చెప్పుకోవాలి. అప్రమేయము అన్న మాటకి 3 అర్థాలండి ఈ పదానికి. ఒకటి, ప్రమాణములకు అందనిది అనేది మొట్టమొదటి అర్థము. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అని చెప్పి 3 మాటలు మనం తెలుసుకోవాలి. ఇది పరిభాష పదాలు అంటారు. కొంచెం ఈజీ అనండి, అందరూ కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రమాత అంటే తెలుసుకునేటటువంటి వాడు అని, నోవర్ అని అర్థము. తెలుసుకునేవాడు ప్రమాత, నోవర్. తర్వాత ప్రమాణము అంటే తెలుసుకునేటటువంటి సాధనము, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. దేని ద్వారా తెలుసుకుంటామో దానిని ప్రమాణము అంటారు. కన్ను ఫర్ ఎగ్జాంపుల్, దాని ద్వారా రూపాలని తెలుసుకుంటాము కాబట్టి మన ఇంద్రియమైనటువంటి కన్ను ఒక ప్రమాణము. చెవి, అన్ని ఇంద్రియాలు కూడా ప్రమాణములేనండి, ఉదాహరణకి చెప్తున్నాను మీకు అది. తర్వాత తెలుసుకోబడేటటువంటిది, దేన్నైతే తెలుసుకుంటామో, నోన్, ద నోన్ అని అంటారు, ప్రమేయము అంటారు దీన్ని. ఇవి రాసుకుని పెట్టుకోవాలండి, వెంటనే గుర్తు ఉండకపోవచ్చు. ప్రమాణము అన్న ప్రమేయము అన్న మాట వాడారు కాబట్టి చెప్పవలసి వస్తోంది. అప్రమేయము అంటే ఏమిటో అది. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, దేనితో తెలుసుకుంటున్నాడో అది. 3 అన్నమాట. అర్థమైందా? ప్రమాత, ప్రమేయము, ప్రమాణము. ప్రమాత ప్రమేయమును ప్రమాణ సహాయముతో తెలుసుకుంటాడు. అర్థమైంది కదా? ఇది అన్నమాట అండి. ఇప్పుడు అప్రమేయము అన్నమాట మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా ఏదైనా ఒక ప్రమాణము ఉన్నది అంటే ముందర తెలుసుకునేవాడు ఉండాలండి. నేనంటూ ఒకటి తెలుసుకునేదాన్ని ఒకటి ఉండి అప్పుడు నేను ఇంకొక దాన్ని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పుస్తకం ఉన్న తెలుసుకోవడం అంటే ఏమిటనుకుంటున్నారో, గ్రహించడం అంటే ఇక్కడ పుస్తకము పెట్టారు, ఇక్కడ పుస్తకం ఉన్నది అని నేను తెలుసుకున్నాను అనుకోండి. ఎలా తెలుసుకున్నాను? ముందర నేనున్నాను, తర్వాత నాకు కన్ను ఉన్నది, నా కంటి ద్వారా నేను ఒక రూపాన్ని, పుస్తకాన్ని చూశాను, ఇది పుస్తకము ఇక్కడ ఉన్నది అని గుర్తించాను. ఇది తెలుసుకోవడం. ఈ మొత్తం ప్రాసెస్ మీకు అర్థమైందా? ప్రమాత నేను, ప్రమేయమేమో పుస్తకము, ప్రమాణమేమో నా కన్ను. ఇలాగా మనము వివిధమైనటువంటి వాటిని, జగత్తులో ఉన్న వాటిని తెలుసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని తెలుసుకోవాలనుకోండి, మనం వినాలి, ఎవరో చెప్పినది వినాలి. అక్కడ ప్రమాణం మారిపోతోంది. కన్ను ఒకటే కాదు, చెవి ఒకటే కాదు, మనము ఒక బుక్ చదవాలి. ఎవరో తెలిసినటువంటి ఒక సైంటిస్టు, ఏదో ఒక లెక్చరర్, ఆయన చెప్పినటువంటి లెక్చర్ విని మనం తెలుసుకోవాలి. ప్రమాణం మారుతోంది, నేను మాత్రం మారట్లే, నేనే ప్రమాత. నేను ఒక సబ్జెక్టు, ఒక ఫిజిక్స్నో ఒక బయాలజీనో నేర్చుకుంటున్నాను అన్నమాట. ఇది అండి, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ 3 ఉంటాయి, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అని. ఇప్పుడు నేను ఉండి అప్పుడు నాకు ప్రమాణములు సహకరిస్తాయి ఏదన్నా తెలుసుకోవడానికి.
ఇప్పుడు అప్రమేయము అని అన్నారు అంటే నన్ను నేను తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఎలాగా? నాకంటే అన్యంగా ఇంకొకటి ఉంటే ప్రమేయము, దాన్ని నేను తెలుసుకోవడానికి ఇవి సహకరిస్తాయి. నన్ను నేనే తెలుసుకోవడానికి నాకు ఏ ప్రమాణంతోనూ పని లేదండి. నాకే తెలుస్తోంది నేనున్నాను అని చెప్పి. నాకు వేరొకళ్ళు చెప్పక్కర్లేదు నేనున్నాను అని. అవునా? ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏమంటే మీరు ఉన్నారా లేరా అని. ఉన్నానండి అని చెప్తాం. ఎలా చెప్తున్నామండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేనున్నాను అని ఎవరన్నా ఉన్నారా అని అడిగారు అనుకోండి, నేనున్నానండి అంటాం. ఎలా చెప్తున్నాం మనం? ఏ ప్రమాణాన్ని పట్టుకుని మనం చెప్తున్నాము? లేదు, మనకి ఏ ప్రమాణము అవసరం లేదు. మనకే తెలుస్తోంది నేనున్నాను అని. సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు దీన్ని. ఏ ప్రమాణములు అవసరము లేదు. అప్రమేయము అంటే అది. ఏ ప్రమాణములు అవసరము లేదు నన్ను నేను గుర్తించడానికి. ఆత్మ అంటే ఐ యామ్ అండి. ఐ యామ్ అంటే ఆత్మ, అదనమాట. సెల్ఫ్ అంటారు, అందుకే ఇంగ్లీష్లో ఆత్మన్ ఆర్ సెల్ఫ్ అని అంటారు, క్యాపిటల్ SELF అని చెప్పి. కాబట్టి నేను అన్నమాట. ఆత్మ అంటే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు వేరొక సహాయము అవసరం లేదు, కాబట్టి అప్రమేయము అని అన్నారు. అది ఇంకొక అర్థం ఏంటంటే, దీనికి ఇంకా చాలా వివరణ ఉన్నదండి. అప్రమేయం అన్న మాట చెప్పడానికి ఈ ప్రమాణములు మొదలైనటువంటివి నేను అంత డీప్గా వెళ్ళట్లేదు, ఇది ఒక్కటే చెప్తున్నాను. ఇంకా ఇంకొక అర్థంగా కూడా చెప్పుకోవచ్చు అప్రమేయము అంటే. ప్రమేయము అంటే ఇంకొక అర్థం ఏమిటంటే కొలవబడేది, మెజర్డ్ అనమాట. అప్రమేయము అంటే ఇమ్మెజరబుల్, కొలతలకు అందనిది అని. ఎందుకు అంటే మొత్తం అంతా వ్యాపించి ఉన్నది అదే. దానిని కొలవడానికి వేరొకటి సహాయము లేదు అసలు. దేంతో కొలుస్తాము? అంతటా వ్యాపించి ఉన్నదాన్ని దేంతో కొలుస్తారు? ఎవరు కొలుస్తారు? సర్వవ్యాపకం కదా, దానికంటే అన్యంగా కూడా ఏది లేదు. కాబట్టి అప్రమేయము అంటే అది. ఇట్ కెనాట్ బి మెజర్డ్, కొలవలేమన్నమాట దాన్ని. ఇది ఇంత ఉన్నది అని దాని యొక్క ప్రమాణాన్ని మనం చెప్పలేం. అది ఇమ్మెజరబుల్ అంటే అది, కొలత చెప్పలేం. ఇక మూడవది అప్రమేయము అన్న మాటకి ఇంకొక అర్థం ఏమిటంటేనండి, అనుభవ రూపము. ఈ ఆత్మ అనేటటువంటిది దేని గురించి అయితే ఈ శ్లోకంలో చెప్తున్నారో ఆ ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి చెప్తున్నారు అన్నమాట అండి. శరీరిణ అంటే దేహి, ఆత్మ అని చెప్పాను కదా, దాని గురించి చెప్తున్నారు. అది అనుభవంతో మాత్రమే తెలియబడుతుందండి. అనుభవ మాత్రం పరం బ్రహ్మ అని చెప్పి ఉపనిషత్ వాక్యం అన్నమాట. కేవలము అనుభవ రూపంగా మాత్రమే తెలియబడుతుంది. దానిని మనం ప్రపంచంలో మనం ఏమనుకుంటామంటేనండి, నేను ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే ఒక పుస్తకాన్ని చదవాలో లేకపోతే ఏదో ఒక విషయాన్ని గ్రహించాలో అని మనం అనుకుంటూ ఉంటామో ప్రపంచంలో, అలాగే నేను పరమాత్మను కూడా తెలుసుకోవాలి అని అనుకుంటామండి. కానీ అలా తెలియబడదు పరమాత్మ. అది అనుభవ మాత్రంగా మాత్రమే తెలియబడుతుంది. ఎందుకంటే మన ఆత్మస్వరూపమే. నన్ను నేను తెలుసుకోవడానికి నాకు వేరొక పదార్థాన్ని తెలుసుకోవడానికి భేదం ఉన్నది. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది ఒక ఉదాహరణ చెప్తాను. అనుభవం అంటే ఏమిటి అనేది చూడండి. మనం పదార్థాలు కంచంలో వడ్డించారు, వాటన్నిటినీ మనం వర్ణించి రుచిని చెప్పగలమండి. అంతా తినేసాం, మనం చక్కటి పదార్థాలన్నీ భోజనం చేసేసాము, తృప్తి పడ్డాము. ఇప్పుడు తృప్తిని వర్ణించు అని ఎవరన్నా చెప్పారనుకోండి, ఎలా వర్ణిస్తామండి? తృప్తి అనేటటువంటి ఒక ఇమోషన్ మనం వర్ణించలేము, మనకి తెలుస్తుంది అంతే. అలాంటిదండి ఈ ఆత్మతత్వము కూడా. అది కేవలము మనము ఇట్లా శ్రవణము, ఈ తత్వము తెలుసుకుంటూ వింటూ 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 ఉండగా గురు ఉపదేశాల ద్వారా మనకు అది అనుభవంలో తెలుస్తుంది అంతే తప్ప మాటలతో దాన్ని వర్ణించలేము. కాబట్టి అప్రమేయము అని అంటారు. అది ఇదంతా చెప్పి సరే మొత్తం మీద అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ అన్నారు. యుద్ధం చెయ్యి, అందువలన యుద్ధం చెయ్యి అంటున్నారు. అంటే ఎందుకు అంటే చూడండి, యుద్ధము చెయ్యి అన్న మాట కేవలము అక్కడ ఉపలక్షణము అంటారు. ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి అని చెప్పడానికి యుద్ధము చెయ్యి అన్నారు. ఎందుకంటే అక్కడ అర్జునుడికి ఇమ్మీడియట్గా ఆయన డ్యూటీ, చెయ్యవలసిన పని ఏంటంటే యుద్ధం చేయడం. కాబట్టి చెప్తున్నారు అంతే తప్ప పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు అని అనుకోవద్దు సుమా. కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. యుద్ధరంగంలో ఉన్నారు, ఈ బోధ అక్కడ జరుగుతోంది. ఇది తెలుసుకుని నువ్వు యుద్ధం మానకుండా చెయ్యి అంటున్నారు. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, యు పర్ఫామ్ యువర్ డ్యూటీ అని చెప్తున్నారు. అది చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహించారు అనుకుంటారు. పెద్ద పొరపాటండి అది. తెలియక మాట్లాడే మాటలు ఇలాంటివన్నీ. ఎందుకు ఆ సన్నివేశంలో
ఎందుకు ఆ మాట వాడారో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ కథ ప్రారంభం అంతా తెలుసుకుంటే. అంతే కదా, యుద్ధరంగంలో ఉండి ఆయన ఏం చెప్పాలి, నువ్వు చేయవలసిన పని అప్పుడు ఆ క్షణంలో యుద్ధం చేయడం, కాబట్టి అది చెయ్యి అని చెప్తున్నారు. ఇది తెలుసుకుంటే యుద్ధం ఎందుకు చెయ్యాలండి అంటే చూడండి, దేహాలు నశించిపోయినా ఆత్మ నశించదు, కాబట్టి నువ్వు శోకాన్ని వదిలిపెట్టు అని అంటున్నారన్నమాట. కాబట్టి అందుకు యుద్ధము చెయ్యి అని చెప్పి, శోకాన్ని వదిలిపెట్టి యుద్ధము చెయ్యి అని చెప్పి. ఇక్కడ మనం అనుకుంటామండి, ఇంత ఆత్మతత్వాన్ని బోధిస్తే ఏమో వైరాగ్యం వచ్చేస్తుందేమో, అప్పుడే ఎందుకండి ఇదంతాను అని అనుకుంటారండి. భగవద్గీతలో చూడండి, ఎక్కడా కూడా ఆయన అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపో అని చెప్పరు కృష్ణ పరమాత్మ. ఇక్కడ చూడండి, ఇంత ఆత్మతత్వాన్ని చెప్పి పెద్ద పెద్ద మాటలు అప్రమేయస్య ఒక్కొక్క పదము చెప్పుకోవాలంటే ఎంతో వివరణ చేసుకోవాలి. అటువంటి గంభీరమైనటువంటి ఆత్మతత్వాన్ని చెప్తూ ఆయన ఏమన్నారు, యుద్ధం చెయ్యి అంటున్నారు. అంటే నువ్వు చెయ్యవలసిన పని మాత్రం మానవద్దు అని చెప్పి. భగవద్గీత తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారండి. ఎంత ఆత్మతత్వం వంటపడుతున్నా చెయ్యవలసిన పనులు ఎప్పుడూ చేస్తారు, కర్మలు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టరు. డ్యూటీ అంటారనమాట, అలా ఉంటుందన్నమాట అండి అది. మనకి సమస్య ఎక్కడొస్తుందంటేనండి, దేహాలు నశించిపోయినా ఆత్మ నశించిపోదు, కాబట్టి నువ్వు శోకాన్ని వదిలిపెట్టు అంటే అంత సులభంగా మనకి శోకం పోవట్లేదు. ఎందుకంటే మనకి దేహాల మీద విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉందన్నమాట. మనకేంటంటే ఎంత చెప్తున్నా శాస్త్రము దేహము కాదు నువ్వు ఆత్మస్వరూపము అని ఎంత చెప్తున్నా మనకి అది పట్టట్లేదు. ఒక చోట శంకరాచార్యుల వారు చెప్తారండి, ఎవ్వరూ చెప్పకపోయినా నేను దేహము అని అనేసుకున్నాం మనం అందరం పుట్టినప్పటి నుంచి. ఎవరన్నా చెప్పారంటే ఇదిగో ఈ శరీరము నువ్వు అని ఎవ్వరూ చెప్పలేదు, కానీ మనకది అలాగే మనం అనేసుకుంటున్నాం. కానీ శాస్త్రము ఎన్నిసార్లో చెప్తోంది నువ్వు దేహము కాదు ఆత్మస్వరూపము అని, అయినా కానీ నమ్మట్లేదు మనం. అయ్యయ్యో ఎంత ఎంత అయోమయ స్థితిలో ఉన్నారు మానవులు అని చెప్పి భాష్యంలో ఒక చోట చెప్తారు, సూత్ర భాష్యంలో అనమాట. నిజమేనండి, దేహము కాదు అని ఎంత చెప్తున్నా మనకది అనిపించటం లేదు. అట్లా దేహము పోతే సర్వస్వము పోయినట్లే మనం భావిస్తూ ఉంటామండి. అది ఎలా పోతుందండి, ఇది ఎలా మారుతుంది అంటే ఇలాంటి బోధలు వినగా 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 మనకి ఆ దేహ భావన తగ్గుతుందండి. దానికి ఇంకొక వేరే మార్గం లేదు. మనం ఇట్లాంటి ఆత్మతత్వ బోధల్ని వింటూ ఉండాలంతే. అది ఇక 19వ శ్లోకం. ఒక్కసారి నేను చాలామంది వినబడట్లేదు అంటున్నారు, లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం అండి. జయ గురుదత్త. మళ్ళీ లాగిన్ అయ్యానండి. ఏమో కొంతమందికి ఏమైనా వినిపిస్తుందేమో, ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక 19వ శ్లోకము. ఒక్క నిమిషం. జయ గురుదత్త. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. యహ ఎవడైతే, ఏనం ఏనం అనేది సర్వనామ పదం అండి, ఈ ఆత్మను అని. ఇకేం చూసారా, మనల్ని మనం చూపించుకుంటూ చెప్తే అప్పుడు ఈ ఆత్మ అన్న అర్థం వస్తుంది. ఈ ఆత్మను హంతారం చంపుతుందని, వేత్తి భావిస్తున్నాడో, చ మరియు యహ ఎవడు, ఏనం ఈ ఆత్మను, హతం మన్యతే చంపబడుతుందని భావిస్తున్నాడో, మన్యతే అంటే భావిస్తున్నాడో, తౌ ఉభౌ ఆ ఇద్దరూ కూడా న విజానీతః అజ్ఞానులే తెలిసిన వారు కారు. అయం ఈ ఆత్మ నా హంతి నా హన్యతే చంపేది కాదు చంపబడేది కాదు. చాలా గంభీరమైనటువంటి శ్లోకం ఇది కూడా. తాత్పర్యము, ఎవడు ఈ ఆత్మ ఇతరులను చంపుతుందని లేక చంపబడుతుందని భావిస్తున్నారో ఇద్దరూ అజ్ఞానులే. వాస్తవంలో ఆత్మ చంపుట అనే క్రియకు కర్త కానీ చంపబడుట అనే కర్మకు గురి కావడము కానీ లేవు. ఇది శ్లోక తాత్పర్యం అండి. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే చంపడం గురించి చెప్పట్లేదు. ఎవరిని చంపుతున్నారు, చంపబడుతున్నది ఏది, ఇట్లాంటిది కాదండి. ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య అంశము పరమాత్మ ఏమిటి అంటే ఈ చంపడం అనేది కాదు, కానీ ఆత్మ దేనికి కూడా
కర్త కాదు, ఏ క్రియకి కూడా ప్రవర్తకము కాదు అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య అంశం అండి. ఇది మనం గమనించుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఈ శ్లోకానికి అది. ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది. ఆత్మ ఎవరిని చంపట్లేదు, చంపబడట్లేదు అనేటటువంటిది చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నారు ఇక్కడ అని. ఈ శ్లోకం ద్వారా ఆత్మ ఏ కర్త కాదు అని చెప్తున్నారు. అది ఒక సాక్షిలాగా ఉన్నది, విట్నెస్ అంటారు చూసారా, అట్లా ఉన్నది అని. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే 2 ఉదాహరణలు చెప్తాను సమానమైనటువంటివి. సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు సూర్యుడు వెలుగులో మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ చేసేటటువంటి పనులు ఎవరికి సంబంధించినవి, ఎవరు కర్త వాటికి? ఏదైనా ఒక కర్మ జరిగింది అంటే, ఒక యాక్షన్ జరిగింది అంటే అక్కడ ఎవరో ఒకరు డూవర్ ఉండాలండి, ఒక కర్త ఉండాలి. ఆ యాక్షన్ చేసేటటువంటి వాడు ఒకడు ఉండాలన్నమాట అండి, కర్త అంటారు వాళ్ళని. ఇప్పుడు ఈ సూర్యుడి వెలుగులో మనం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు చేస్తున్నాం. కొంతమంది మంచి పనులు చేస్తున్నారు, కొంతమంది చాలా మోసము చేస్తున్నారు, తప్పుడు పనులు, అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు వాటికి కర్త ఎవరు? సూర్యుడా? ఎందుకంటే సూర్యుడు లేకపోతే వెలుగే లేదు కాబట్టి ఏ కర్మలు జరిగేవి కాదు, సంభవం కాదు. కనుక సూర్యుడినే కర్తగా చెప్దామా మనం ఈ కర్మలన్నిటికీ? లేదండి, సూర్యుడు కర్తగా ఉండే అవకాశం లేదు. ఎందుకో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనం రాత్రిపూట ఒక దీపము వెలుగుతోంది, ఒక గదిలో ఒక దీపం వెలుగులో మనం అన్ని పనులు చేస్తున్నాం. అక్కడ ఇంకా మీకు బాగా మనసుకు పట్టాలి అంటే, అక్కడ ఒక గదిలో, ఒక ఇంట్లో ఒక గదిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దారిన పోయేటటువంటి ఒక దొంగవాడికి ఆ దీపం వెలుగులో పక్కనే కిటికీలో గూట్లో ఉన్నటువంటి ఒక వెండి చెంబు కనబడింది. ఆ దీపం వెలుగులో గబగబా అతడు మెల్లిగా ఆ ఇంటిలోకి దూరి ఆ చెంబుని, ఆ వెండి చెంబుని దొంగిలించాడు. ఇప్పుడు ఈ దొంగతనానికి ఎవరు కర్తలు? ఆలోచన చేయండి. ఏమండి, దీపమాన్నే కర్త అందాం, ఎందుకంటే దీపం వెలగకపోతే ఆ దొంగకి కనబడేదే కాదు కదా. కాబట్టి దొంగ దీపమేనండి అని చెప్దామా? ఆ దొంగతనం అనేటటువంటి కర్మకి కర్త దీపమే అని అందామా? తప్పు, అది అనకూడదు. దీపము కాదండి, కేవలము వెలుగుతూ ఉండడము దీప లక్షణము. ఆ వెలుగులో ఎవడికో కనిపించాలి, తద్వారా దొంగతనము జరగాలి అనే సంకల్పము దీపంలో లేదు. దాని పని తన పాటికి అది వెలుగుతూ ఉన్నదంతే. ఆ సంకల్పము, దొంగతనము చెయ్యాలి అన్న సంకల్పము ఎవరికి వచ్చిందండి? వాళ్ళు కర్త అవుతారు, దొంగ కర్త అవుతాడు అన్నమాట. ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? కానీ ఆ దొంగకి దీప సహాయము లేకుండా చేయగలిగేవాడు కాదు, అది ఉన్నది. కానీ దీప సహాయం అంటే దీపం ఏదో సహాయం చేసేసింది అని కాదండి. దీపము ఆ దొంగకి చెప్పాను కదా, మళ్ళీ అనుకోండి, దీపము ఆ దొంగకి సహకరించాలి అని చెప్పి వెలగలేదు. తన పాటికి అది ఎవరో వెలిగించి పెట్టారు, వెలుగుతూ ఉన్నది. అది ఆ ప్రకాశింపజేయడమే దీపము యొక్క ధర్మం, అంతే. అది ఇంక దానికి వేరే ఏ భావము లేదు. దీపము కేవలము ప్రకాశింపజేస్తూ ఉంటుందంతే. దాని పరిధిలో ఏవి ఉంటాయో వాటన్నిటినీ అది చూపుతుంది, అంతే దీపధర్మము. కాబట్టి దీపముని సాక్షి అంటారండి. అది విట్నెస్, ఆ దొంగతనాన్ని చూసింది అంతే, దీపం సాక్షిగా ఉన్నదన్నమాట. అదండి ఇది. మనకి ఈ ఆత్మ కూడా అట్లానే ఉన్నది శరీరంలో అన్నమాట. అది ఇంకొక ఉదాహరణ చెప్తారు తత్వంలో. ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ఒక సభ తీర్చారు. సభ తీరిస్తే రకరకాల, ఇప్పుడు సేనాధిపతి మాట్లాడతాడు, దేశ రక్షణ గురించి చెప్తాడు, మంత్రి గారు మాట్లాడతారు, ఏవో ప్రజల క్షేమ సమాచారాలు అన్నీ చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏవో మాట్లాడుతున్నారు, రాజుగారు మాత్రం అన్నీ వింటున్నారు. ఆయన ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఆ సభ ఉన్నది ఎవరి కోసమండి? రాజుగారి గురించే ఉన్నది ఆ సభ. ఆ రాజుగారే అన్నిటినీ పర్యవేక్షిస్తున్నాడు, కానీ ఆయన తనంత తానుగా ఏ పని చెయ్యట్లే, కేవలం ఉన్నాడంతే. రాజుగారి ఉదాహరణ కంటే సూర్యుడి దీపకాంతి ఉదాహరణే ఎక్కువగా ఇక్కడ ఆత్మతత్వానికి, ఇక్కడ మనం చెప్పదలుచుకున్న విషయానికి దగ్గరగా ఉంటుందండి. మీకు జస్ట్ 2-3 ఉదాహరణల గురించి చెప్తున్నానంతే. అది సరేనండి. ఆత్మ కర్త కాదంటున్నారు, మరి శరీరంలో ఎవరు కర్మలు చేస్తున్నారు? కర్త ఎవరు? మనకి ఎన్నో కర్మలు చేస్తున్నాం. మనం లేచినప్పటి నుంచి నా నోరు మాట్లాడుతోంది, నా చేతులు కదులుతున్నాయి, నా కాళ్ళు కదులుతున్నాయి, నా మనసు ఎన్నో ఆలోచనలు చేస్తోంది, మంచి చెడు ఎన్నో రకాల ఆలోచనలు. వీటన్నిటికీ ఎవరండి మరి కర్త అంటే? శరీరము, ఇంద్రియాలు, మనస్సే చేస్తున్నాయండి.
కేవలము ఆత్మ ఉన్నది అంటే చైతన్య రూపంగా మనం లాస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం చూసారా, కరెంట్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్లో కరెంట్ అనే ఆత్మస్థానంలో చెప్పుకున్నాం. అట్లా అన్నమాట అండి. చైతన్యము ఉండడం వలన అవి వాటి పనులు అవి చేయగలుగుతున్నాయి. ఆ చైతన్య సహాయంతో, ఆ చైతన్య వెలుగులో, లేదంటే వెలుగు అంటే కాంతి అని భావన చేయొద్దు, ఆ చేతనత్వం అన్నమాట. అవి చేతనత్వాన్ని పొందుతున్నాయి. చైతన్యం యొక్క ధర్మము చేతనత్వము. ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు కూడా చేతనత్వాన్ని పొందుతున్నాయి అన్నమాట. ఆ సన్నిధిలో, ఆత్మ యొక్క సన్నిధిలో. ఇది ఈ శ్లోకము యొక్క ముఖ్య సారాంశము ఇదన్నమాట అండి. అది ఆత్మ కేవలము సాక్షిలా ఉంటున్నది, ఏమీ క్రియలు లేవు ఆత్మలో. అది అయితే ఏం జరుగుతోందంటేనండి, మనము దేహమే నేను అనే భావము వదలకుండా మనం ఉంటున్నాము. కాబట్టి నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఇట్లా మనం అన్ని పనులు నేను అని కలుపుకుంటున్నామండి. అప్పుడు మనకు కర్త భోక్త అవుతున్నాము. దానివల్ల మనకి ఎంతో ఏం జరుగుతోంది ఫలితం అనేది తర్వాత కర్మయోగంలో చెప్పుకుందాము. బట్ అది జరుగుతున్నది. అది పరమార్థ దృష్టితో చూస్తే నేను దేహము కాదు, శుద్ధ ఆత్మస్వరూపము అని గుర్తించాను అనుకోండి, అప్పుడు సాక్షిలాగా ఏ ఫలితము అంటదు నాకు. ఆత్మకి ఎటువంటి కర్తృత్వము లేదనమాట. ఇది మనం పై చెప్పినటువంటి ఉదాహరణల సహాయంతో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ యుద్ధము, చంపడము అనేటటువంటిది ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ యుద్ధము సందర్భంలో నడుస్తున్నది అక్కడ. అందులోనూ అర్జునుడి యొక్క బాధ, భీష్మ ద్రోణాదులు మొదలైనటువంటి పూజార్హులని చంపాలి అనేటటువంటి బాధ. కాబట్టి ఆ చంపడం అనే క్రియకి నువ్వు కర్త కాదు, ఆత్మస్వరూపంగా నువ్వు కర్త కాదు అని చెప్తున్నారు. అంతే తప్ప ఇక్కడ అగైన్ ఆ చంపడము, చంపబడము అనేటటువంటిది కేవలము కాంటెక్స్ట్కు సంబంధించినదండి. ఏ క్రియకైనా కానీ కూడా ఇదే వర్తిస్తుంది. నేను మాట్లాడుతున్నాను అంటే నా నోరు మాట్లాడుతున్నది, నేను కేవలము ఉన్నాను అని అనుకోవాలి. అలా గుర్తించాలన్నమాట అండి. మనం ఏదైనా ఒక కర్మ చేస్తూ ఉంటే ఆ భావనలో మనం ఉండాలి. ఏ భావన? నేను కేవలము సాక్షిలాగా ఉన్నాను, శరీరము చేస్తున్నది అనేటటువంటిది మనకి ఆ భావన మనకి అర్థం కావాలి. అది ఆ భావనలో మనం ఉండాలి. అది ఇంకా తర్వాత శ్లోకంలో కూడా కొంచెం ఇదే వస్తుంది. అప్పుడు మళ్ళీ చెప్తాను ఎట్లా సాధన చేసుకోవాలి దీన్ని అని. 21వ శ్లోకంలో మళ్ళీ ఇదే చెప్తారు, అప్పుడు చెప్తాను. ఈ శ్లోకము యథాతథంగా కఠోపనిషత్తులో ఉన్నది. కఠోపనిషత్తులో కూడా 2వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఇదే శ్లోకం మళ్ళీ వస్తుందన్నమాట అండి. అది భగవద్గీత ఉపనిషత్ సారం అన్నారు కదా, అది. తర్వాత 20వ శ్లోకం ఇప్పుడు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎన్నడూ కూడా న జాయతే పుట్టుటలేదు, వా మరియు న మ్రియతే మరణించుటలేదు. అయం అన్నమాట ఈ శ్లోకంలో చాలాసార్లు వచ్చిందండి. అన్ని చోట్ల ఈ ఆత్మ అని అర్థం అన్నమాట. అయం ఈ ఆత్మ భూత్వా కొంతకాలం ఉండి, భూయః మరల, అభవితాన లేకుండా పోయేది కాదు. వాన అన్నది ఉన్నది చూసారా, అదేంటంటే అలాగే వైస్ వర్స అంటారు ఇంగ్లీష్లో. అట్లా కొంతకాలం ఉండకుండా తరువాత ఉండేది కూడా కాదు. అయం ఈ ఆత్మ అజహ పుట్టుకలేనిది, నిత్య మరణము లేనిది, శాశ్వత శాశ్వతమైనటువంటిది, పురాతన పురాణ సనాతనమైనటువంటిది. శరీరే ఈ శరీరము హన్యమానే సంహరించబడిన, అయం ఆత్మ న హన్యతే సంహరించబడదు. ఆత్మను ఎవరు ఎందుకు చంపలేరు అని చెప్పి కొన్ని శ్లోకాల్లో మనకి ఇప్పుడు తర్వాత చెప్తారండి. ఎందుకంటే నా హంతి నా హన్యతే అని పై శ్లోకంలో చెప్పారు కదా, చంపేది కాదు చంపబడేది కాదు అని. ఒక అర్థంలో చెప్పాలి అంటే కర్తృత్వాన్ని చెప్పారు. అసలు ఆత్మ చంపబడేది ఎందుకు కాదు, చంపేది కాదు అని ఎందుకన్నారు అనేది ఈ శ్లోకాల్లో చెప్తారన్నమాట. అది తాత్పర్యం ఒకసారి చెబుతాను. ఆత్మ ఎన్నడూ పుట్టుటలేదు, మరణించుటలేదు, ఒకప్పుడు ఉండి మరల భవిష్యత్తులో లేకపోవుటలేదు.
ఆత్మ జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము మరణించినా ఆత్మకు మరణము లేదు. మరి మనకి లోకంలో ప్రతి పదార్థానికి షడ్భావ వికారాలు అని ఉంటాయి. వికారము అంటే చెప్పాను కదండి, చేంజ్, మార్పు అని. కడుపులో వికారం కాదండి, తిప్పడం కాదు. వికారము అంటే మార్పు, చేంజ్ అండి. షడ్భావ వికార, 6 రకాలైనటువంటి మార్పులు ఉంటాయి ప్రతి పదార్థానికి కూడా. జాయతే, మొట్టమొదటిది జాయతే అంటే పుట్టడము, పుట్టింది. అస్థి అంటే పుట్టినది, ఉన్నది. తర్వాత వర్ధతే, పెరిగింది. విపరిణమతే, మార్పు చెందింది. మన శరీరమే చూసుకోండి, ఫస్ట్ పుట్టింది, ఆ పుట్టినది ఉన్నది, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చి ఉన్నది. తర్వాత వర్ధతే, పెరిగినది. తర్వాత విపరిణమతే, మార్పు చెందింది. అపక్షీయతే, క్షీణించింది. వినశ్యతి, నశించినది. ఇది 6 రకాలైనటువంటి మార్పులు ప్రతి పదార్థానికి కలుగుతాయన్నమాట అండి. ప్రపంచంలోని అన్నిటికీ కూడా ఉంటాయి. బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా ఈ 6 వికారాలు అప్లై అవుతాయి అన్నమాట అండి. అయితే ఆత్మకు ఇవి 6 కూడా లేవు అని ఇక్కడ చెప్తున్నారు. అది జగత్తులో కనిపించేటటువంటి ఇతర పదార్థాల లాంటిది కాదు ఈ ఆత్మ. అజహ అంటే పుట్టుక లేనిది అని, పుట్టుట లేదు అని. జాయతే అని ఒక వికారం చెప్పాం కదా. అజహ అంటే జన్మ లేనిది, అంటే పుట్టుక లేదు. నిత్య అంటే ఎప్పుడు ఉన్నది అని అర్థం. శాశ్వత అంటే ఎప్పుడూ ఉండేది కాబట్టి క్షీణించదు అని. ఆ అపక్షీయతే అన్న వికారానికి శాశ్వత అన్నమాట చెప్పారు. అటువంటి వికారము లేనిది అని చెప్పి. పురాణ అంటే అది అవయవములు లేవు కనుక, నిరాకారము కనుక అది పెరగడము తరగడము అనేది ఉండదు. కాబట్టి పురాణ, పురా అపి నవ అని, ఎంతో ప్రాచీనమైనదైనా ఇప్పుడు కొత్తదిలా ఉన్నది అని, అంటే మార్పు చెందకుండా ఉన్నది అని. విపరిణమతే అంటే మార్పు చెందకుండా ఉండడం, ఆ వికారము కూడా లేదు. నా హంతి, ఇక్కడ హంతి అంటే హంతి అన్న పదము మరణము గురించి కాదు, మార్పు అన్న అర్థంలో ఇక్కడ వాడారు. నా హంతి అంటే మార్పులు లేనిది. అలాగే నా వినశ్యతి అనేటటువంటిది నా మ్రియతే అన్న మాట ద్వారా చెప్పారు. 6 వికారములకి 6 విశేషణాలు చెప్తూ ఆత్మకి ఈ 6 వికారములు లేవు అని ఈ శ్లోకం ద్వారా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా చెప్తున్నారనమాట అండి. అది ఆత్మ, దానికి రూపము లేదు, సర్వవ్యాపకము, దాంట్లో మార్పులు లేవు. అవిక్రియ అని కూడా దీన్నే అంటారు. అవికార, అవిక్రియ, వీటన్నిటికీ అర్థం ఏమిటంటే మార్పు లేదు, చేంజ్లెస్. అది వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. అన్ని రకాలైనటువంటి మార్పులు శరీరానికే సంభవిస్తాయి. అది ఇంతవరకునండి మనము ఒకసారి ఆగి ఆత్మ గురించి చెప్పినటువంటిది ఏంటి, పరమాత్మ మనకి ఏమిటి మనం అనుకుంటున్నాము, కామన్గా సామాన్య ప్రజలుగా మనం ఏమనుకుంటున్నాము అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటివి భావన చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేది తెలుస్తుంది. మొట్టమొదట పరమాత్మ ఆత్మకు జన్మ మరణము లేవు అని చెప్పారు. ఎక్కడ? నత్వేవాహం జాతునాశం, మనం ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు అని చెప్పారు. నేనేమనుకుంటున్నానండి, నా గురించి నాకు జన్మ మరణము ఉన్నది అని నేను అనుకుంటున్నాను. అవునా? అలాగే స్థూల సూక్ష్మ శరీరాలు మారుతూ ఉంటాయి, ఆత్మయందు మార్పులు లేవు. ఇది మనకి దేహినోస్మిన్ యథా దేహే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శ్లోకాల ద్వారా ఈ 2 మనం తెలుసుకున్నాం. మనకి ఇంతవరకు ఉన్న అనుభవం ఏంటి? నేను మారుతూ ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. ఆ మార్పులన్నీ, ఆ శరీరాలకు సంబంధించిన మార్పులన్నీ నా నెత్తి మీద వేసుకుని నావే అని అనుకుంటున్నాను, నేనే అని అనుకుంటున్నాను. తర్వాత 16వ శ్లోకం, ఆత్మ ఒకటే సత్ అని మనం చెప్పుకున్నాము. అసత్ సత్తు కంటే భిన్నంగా లేదు అని కూడా మనం తెలుసుకున్నాము ఆ శ్లోకం ద్వారా. ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏమిటండి? దానికి భిన్నంగా ఇంతవరకు కనబడే జగత్తు అంతా సత్యంగా ఉన్నది, ఇదే సత్యము అని ఇంతవరకు మనం అనుకున్నాం. అది తర్వాత ఆత్మ వ్యాపించి ఉన్నది, దానికి వినాశము లేదు, అవ్యయము. 17-18 శ్లోకాల్లో చెప్పిందనమాట అండి. మనమేమనుకుంటున్నాం? వ్యాపించి ఉన్నది అన్న దానికి విరుద్ధంగా నేను చాలా లిమిటెడ్గా, పరిమితంగా ఒక శరీరంలోనే ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. అవును కదా? ఇంకొకటి ఏమన్నారు? ఆత్మ తెలియబడేది కాదు అని అప్రమేయం అన్న మాట ద్వారా చెప్పారు. తెలుసుకునేటటువంటిది ఆత్మ, ప్రమాత స్థానంలో ఉన్నది చిత్.
మనమేమనుకుంటున్నామంటే ఆత్మ అనేటటువంటిది ఏదో ఒకటి ఉన్నది, దాన్ని నేను తెలుసుకోవాలి, అందుకే ఈ సాధనంతా చేస్తున్నాను అని చెప్పి ఆత్మను మిగతా పదార్థాలులాగా ఒక విషయంలాగా నాకంటే భిన్నంగా మనం అనుకుంటున్నాం. ఆత్మ అంటే ఏదో ఉంది, దాన్ని తెలుసుకోవాలి, లేదంటే పరమాత్మ భగవంతుడు అంటే ఏదో ఉంది, ఎక్కడో ఉన్నాడు, ఆయనని తెలుసుకోవాలి అని నాకంటే భిన్నంగా చూస్తున్నాం. డిఫరెంట్ ఫ్రమ్ మీ, నేను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటూ ఉంటామండి మనం. కానీ అది కాదు. అప్రమేయం అన్న మాట ద్వారా తెలుసుకునేటటువంటిది, మనలో తెలుసుకునేటటువంటి చిద్రూపంగా సద్రూపంగా ఉన్నది పరమాత్మ. తర్వాత శ్లోకంలో 19వ శ్లోకం ద్వారా ఆత్మ కర్త కాదు భోక్త కాదు అనేది తెలుసుకున్నాము. నాయం హంతి నహన్యతే అన్న పాదం ద్వారా మనం ఏమనుకుంటున్నాము, నేను కర్మ చేస్తూ తద్వారా అనుభవిస్తూ ఉన్నాను ఫలితాలు అని మన మన అజ్ఞానంలో ఉన్నటువంటి మన ఆలోచన. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆత్మకు షడ్భావ వికారములు లేవు అని ఇక్కడ చెప్పారు. మనము నేనే ఆ షడ్భావ వికారాలు పొందుతూ ఉన్నాను, నేనే పుడుతున్నాను, నేనే క్షీణిస్తున్నాను, ఇవన్నీ మనమే, నేనే మార్పు చెందుతున్నాను, నేనే మరణిస్తున్నాను అని ఆ వికారాలన్నీ కూడా మళ్ళీ మన నెత్తి మీద వేసుకుని మనం భావన చేస్తున్నాం. మన ఆలోచన ఎంతగా మనకి మారాలో మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఇక్కడ ఈ శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అది ఇక తర్వాత 19వ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ 21వ శ్లోకంలో ఉపసంహరిస్తున్నారు. అది ఒకటి చెప్పేసుకుందాము. 21వ శ్లోకము, వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ అని అర్జునుడిని సంబోధిస్తూ, యహ ఎవడు ఏనం ఆత్మను, అజం పుట్టుకలేని దానిగాను, అవ్యయం క్షీణించని దానిగాను, అవినాశినం వినాశము లేని దానిగాను, వేద అంటే తెలుసుకుంటున్నాడో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడో, సహా అటువంటి పురుష మానవుడు, కం ఎవడిని, ఘాతయతి చంపిస్తాడు, కం హంతి ఎవడిని చంపుతాడు, అలాగే కథం ఏ విధంగా చంపుతాడు, ఏ విధంగా చంపిస్తాడు. అది అంటే చంపించడు అని అర్థం అన్నమాట అండి. ఎవరు ఈ ఆత్మను నిత్యమైనదని, నాశము లేనిదని, పుట్టుక లేనిదని, అవ్యయమని తెలుసుకుంటున్నాడో అతడు ఎవరిని ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రశ్న రూపకంగా చెప్తున్నది ఏమిటంటే, అటువంటి జ్ఞాని ఎటువంటి క్రియలు చెయ్యడు. అది ఇక్కడ ఒకసారి తాత్పర్యం చెప్పాను కదా. ఇక్కడ వేద అంటే అగైన్ విజానాతి తెలుసుకోవడం అండి. ఇందాక చెప్పాను కదా, అనుభవపూర్వకంగా తెలియడం అన్నమాట, కేవలము మాటకి తెలియడం కాదు. అవినాశినం నిత్యం అని అన్నారు. వినాశము లేదా మార్పులు లేనటువంటిది ఆత్మ అని ఈ విధంగా తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరిని చంపించలేడు అని ఇక్కడ మళ్ళీ చెప్పారు. అంటే ఆత్మ అకర్త అని చెప్పడమే ఇక్కడ కూడా మళ్ళీ ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. అది ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఇందాక చెప్పలేదు, ఇక్కడ చెప్తానని చెప్పాను కదా. అంటే నేను కర్తను కాదు అని చెప్పి మనం గుర్తించాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఇంతవరకు నేనే శరీరము అని అనుకుంటున్నాము కాబట్టి అన్ని శరీరంలో ఎటువంటి క్రియలు జరుగుతున్నా శరీరంతో అదంతా నావే, నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాం. అట్లా కాకుండా మనం ఏమనుకోవాలంటే, శరీర క్రియలు జరుగుతున్నాయి, నేను వాటికి సాక్షిలా ఉన్నాను అని గుర్తించాలి. ఈ డిఫరెన్స్ పట్టుకున్నారు కదా. అది ఇది ఎట్లా ఆత్మ సాక్షిగా ఉండడం అంటే ఏమిటి శరీర క్రియలకి అంటే, చూడండి, కరెంటు ఉందండి, కరెంటు ఉంది కనుక ఫ్యాన్ తిరుగుతోంది, ఏసీ పనిచేస్తోంది, లైట్ వెలుగుతోందండి. ఇప్పుడు వీటిలో రెండు ఉన్నాయి. ఒకటి కరెంటు, రెండవది ఆ తిరగడము, ఆ లైట్గా వెలగడము, అలా చల్లగా చేయడము, ఇవి క్రియలు అన్నమాట. అర్థమైంది కదా. ఒకటి కరెంటు కేవలము అది సప్లై అవుతోంది, రెండవది క్రియలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ఈ క్రియలు చేస్తున్నది ఏది? కరెంటే తిరుగుతోందా? కరెంటే చల్లగా చేస్తోందా? కరెంటే చల్లగా అవుతోందా? కరెంటే లైట్గా వెలుగుతోందా? లేదు. కరెంటు ఉండడం వలన దాని శక్తితో ఫ్యాన్ అనేటటువంటి ఒకటి తిరుగుతోందండి.
ఫ్యాన్ తిరుగుతోంది, ఆ బల్బు వెలుగుతోంది, ఏసీలో ఏదో ఉన్నది మెయిన్ ఏదో ఒక పార్ట్, అది చల్లగా చేస్తోంది. కరెంటు ఉండడం వలన దాని శక్తితో ఇవి పనిచేస్తున్నాయి. మీరు డిఫరెన్స్ అర్థం చేసుకున్నారు కదా. కరెంటే తిరిగిపోవట్లేదు, కరెంటే వెలిగిపోవట్లేదు. కరెంటు సహాయంతో ఫ్యాన్ తిరుగుతోంది, బల్బు వెలుగుతోంది. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అంటామండి, ఏసీ పని చేయట్లేదు అంటాం, లేదా ఫ్యాన్ తిరుగుతోందా అని అంటాం, లైట్ వెలుగుతోందా అంటాం. కరెంటు వెలుగుతోందా, కరెంటు తిరుగుతోందా అని మనం అనట్లేదు. ఎందుకంటే నిజానికి ఆ క్రియలు కరెంటుకు సంబంధించినవి కాదు కాబట్టి. ఇది అర్థమైందా అండి? సేమ్ అదే విధంగా ఆత్మ చైతన్యం ఉన్నది కనుక ఆ శరీరంలో ప్రాణమాడుతోంది, మనస్సు ఆలోచిస్తోంది, కాళ్ళు చేతులు నోరు మొదలైనటువంటివన్నీ వాటి పనులు అవి చేస్తున్నాయన్నమాట. ఆ క్రియలు చేస్తున్నవి ఏవి అంటే ఆ శరీరం చేస్తోంది. ఇందాక ఎలా అయితే తిరిగేటటువంటి క్రియను ఏది చేస్తోంది? ఫ్యాన్ చేస్తోంది. కరెంటు తిరగట్లేదండి. డెఫినెట్గా కరెంటు ఉండడం వల్లనే తిరుగుతోంది, అది కాదు ఇక్కడ పాయింట్. తిరగడం అనే క్రియ ఏది చేస్తోంది? ఆ యాక్షన్ ఎక్కడ జరుగుతోంది? ఫ్యాన్ అనేటటువంటి ఒక పరికరంలో జరుగుతోంది కదా. అలాగే శరీరం అనేటటువంటి ఒక పరికరం లాంటిదే ఇది కూడా. ఇందులో ఈ క్రియలు నడుస్తున్నాయి. ఆత్మ తిరగట్లేదు, ఆత్మే చెయ్యట్లేదు అనమాట అండి. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా అనుకోవాలి అంటే, మనం కన్ను చూస్తోంది, కాళ్ళు నడుస్తున్నాయి, మనస్సు ఆలోచిస్తోంది, చెవి వింటోంది, ఇట్లా అనుకోవాలండి. మనం ఏమంటున్నాం? నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను వింటున్నాను. మన 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 మాటల్లో మార్చుకోవాలి మనం. అంటే బయట కాకపోయినా మనసులో ఆ భావన ఇలా ఉండాలన్నమాట అండి. ఆయా శరీర అవయవాలు వాటి పనులు అవి చేస్తున్నాయి. నేనేం చేస్తున్నానంటే నేను కేవలము ఉన్నాను, సాక్షిగా ఉన్నాను. ఆత్మ ఎప్పుడు ఒకటే, నో అదర్. దానికి ఇంకేమీ లేదండి, స్ఫురిస్తూ ఉంటుందంతే. ఇట్ ఈస్ జస్ట్ అవేర్ఫుల్ ప్రజెన్స్, అలా ఉంటూ ఉంటుందంటే ఆత్మ, ఇంకేమీ లేదు. దీనికి మనం ఏం చేస్తున్నామంటే, కానీ ఈ దేహము చేస్తున్న పనులన్నీ నేను చేస్తున్నాను అని అనుకోవడం బాగా అలవాటైపోయిందండి. ఈ అనుకోవడం ఉన్నది చూసారా, దేహ ధర్మాలు తీసుకొచ్చి ఆత్మకి పెడుతున్నాం మనం. దేహంలో కదలిక ఉంటే నేను కదులుతున్నాను అని అనుకోవడం అనమాట అండి. దీన్ని ఇంపోజిషన్ అంటారు, సూపర్ ఇంపోజిషన్, ఇంపోజ్ చేయడం అంటారు. ఒకదాని ధర్మాలు ఇంకొక దానికి మనం తీసుకువెళ్ళి అంటగట్టడం, అధ్యాస అంటారు దీన్నే సంస్కృతంలో. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. స్ఫటికం ఉన్నదనుకోండి, స్ఫటికం క్రిస్టల్ అని అంటారు దాన్ని. ఒక రకమైనటువంటి శిల, అది చిన్నది. అది సహజంగా దానికి ఏ రంగు ఉండదండి. అయితే దాని పక్కన ఒక రంగు పువ్వు, ఒక ఎర్రటి పువ్వు ఒకటి తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఈ స్ఫటికము ఎరుపుగా కనబడుతుంది చూసేటటువంటి వారికి. అయితే ఆ రంగు, ఆ ఎరుపుదనము దేనిది? స్ఫటికానిది కాదండి. ఆ ఎరుపుదనము పక్కనే ఉన్నటువంటి పువ్వుది. ఆ ఎర్రగా కనబడుతున్నప్పుడు కూడా ఆ స్ఫటికము ఎరుపు రంగులో మారిపోలేదు. అది కేవలము కాంటాక్ట్, దగ్గరగా పువ్వు ఆ స్ఫటికం దగ్గరలో పెట్టడం వలన ఆ స్ఫటికం అలా కనబడుతోంది తప్ప స్ఫటికానికి రంగు మారిపోలేదు. ఆ రంగు పక్కనున్న పువ్వుది కానీ స్ఫటికానికి సంబంధించినది కాదు, కానీ అలా కనబడుతుంది. దీన్నే అధ్యాస అని అంటారండి. మీరు ఎక్కడైనా ఒకసారి ఇంటర్నెట్లో ఇది కొట్టి చూడండి, క్రిస్టల్ డిఫరెంట్ కలర్స్ అని కొట్టి చూడండి, మీకు వెంటనే దానికి సంబంధించిన ఫోటోలు వస్తే మైండ్లో బాగా పడుతుంది. అది సేమ్ అదే విధంగా స్ఫటికంలాగా ఆత్మ ఉన్నది, పువ్వులాగా శరీరం ఉన్నదనమాట అండి. ఈ శరీర ధర్మాలు రకరకాల క్రియలు చేయడం అన్నమాట. అవి మనం ఆత్మకి ఆరోపిస్తున్నాం. రంగురంగుల పువ్వులు మార్చి పెడుతూ ఉంటే స్ఫటికం ఎలా అయితే డిఫరెంట్ కలర్స్లో కనబడుతోందో, అలాగ మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరము మార్చి ఎన్నో కర్మలు జరుగుతూ ఉంటే శరీరం ద్వారా అవన్నీ మనం ఆత్మకి ఆరోపించి ఆత్మే నేనే చేస్తున్నాను అని అంటున్నాం. అలా అంటున్నప్పుడు కూడా, కానీ పోనీ అలా అంటున్నప్పుడు కూడా స్ఫటికము ఎలా అయితే కనబడుతున్నా రంగు మారిపోలేదో, దూరం చేస్తే చాలు పువ్వుని, అప్పుడు మనకు స్ఫటికము తన సహజ స్థితిలో కనబడుతుంది. అలాగే మనము కూడా ఆత్మకు ఆరోపించాం ఈ కర్తృత్వాలన్నీ కూడా, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అని. అధ్యాస అంటారు దాన్ని. మనం ఏం చేయాలంటే మన యొక్క భావన మార్చుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, ఆ మనసు ఆలోచిస్తున్నది, కాళ్ళు నడుస్తున్నాయి, ఇట్లా మనము భావన చేసుకోవాలి, మార్చుకోవాలి మన యొక్క ఆలోచన విధానాన్ని. ఎందుకంటే ఇవి శరీర ధర్మాలు.
పొరపాటున మనం ఆత్మకి అంటించాము అంతే. నిజంగా ఆత్మలో ఎటువంటి మార్పులు లేవు, ఆత్మయందు ఎటువంటి క్రియలు జరిగేటటువంటి అవకాశము లేదు. మీకు ఇంకొకటి ఇది చెప్తాను, ఆత్మ ఎందుకు కర్త కాదు అని. ఏదైనా ఒక పని చేయాలంటే దేర్ హ్యాస్ టు బీ సమ్ పార్ట్ అండి, ఒక రూపం ఉండాలి. చెయ్యి ఉన్నది అంటే ఇలా ఉన్నది కనబడుతోంది రూపం, కాబట్టి దేన్నన్నా పట్టుకోగలుగుతోందండి. గాలి ఏదన్నా కర్మ చేయగలదా అండి? గాలి కూడా చెప్పడానికి లేదు నిజానికి. గాలికి అట్లీస్ట్ ఏదో ఒక ఇంద్రియానికి తెలుస్తోంది గాలి అనేటటువంటిది, అది కూడా కాదు. నిజం చెప్పాలి అంటే నిరాకారమైన ఆకాశంలో ఎటువంటి క్రియలు సంభవము కాదు. ఒక ఆకారం ఉండాలి ఒక కర్మ జరగాలి అంటే. అటు ఆకారం లేనటువంటిది కర్మలు చేసేటటువంటి అవకాశం ఉండదన్నమాట, క్రియలు చేసే అవకాశం ఉండదు. ఇది అంత గొప్పగా చెప్పేటటువంటిది కాదు, కానీ ఈ మాట అంత పర్ఫెక్ట్ కాదు, కానీ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఒక పని జరగాలి అంటే అక్కడ ఏదో ఒక ఆకారం ఉండాలి, అప్పుడు అది ఏదన్నా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఇవన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా వినగా ఇవి బాగా మనసుకి తెలుస్తాయండి. విన్న వెంటనే ఎల్కేజీ స్టూడెంట్కి పిహెచ్డి చదువు రావాలంటే వెంటనే రాదు కదా. అలాగే మనకి కూడా ఇదే మన ఫస్ట్ క్లాస్ అనుకోండి, మనకి తత్వం అంత తొందరగా బోధపడకపోవచ్చు. వినగా అప్పుడు బాగా అది మనకి ఈజీగా అది సాధ్యం అవుతుందన్నమాట. అది ఇక్కడ భాష్యంలోనే చెప్పారు ఈ శ్లోకానికి. ఇలాంటి జ్ఞానం ఎవరికి కలుగుతుందండి? ఎవరికి కలగదు. ఎందుకు అసలు ఉపదేశించడం ఇలాంటిది వేస్ట్, మనకెవరికి అర్థం కాదు అని ఒక ప్రశ్న రావచ్చు అని చెప్పి శంకరాచార్యులు వారే భాష్యంలో చెప్పారు ఈ శ్లోకానికి. దానికి సమాధానం ఏమన్నారంటే తప్పది, శాస్త్రోపదేశ సామర్థ్యాత్ అని అన్నారు. శాస్త్ర ఉపదేశానికి మనలో అలాంటి విజ్ఞానం వివేకాన్ని కలిగించే శక్తి ఉన్నది, అందుకే బోధిస్తున్నాము. ఇది వ్యర్థము కాదు, ఎవరికీ అర్థము కాదు అని అనుకోవద్దు. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పడం చాలా కష్టంగా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి అన్న మాట తప్పు, చెల్లదు. అర్థం అయ్యి తీరుతుంది, వినాలి అంతే. అలా వినగా శాస్త్రోపదేశానికి అటువంటి వివేకాన్ని ఉదయించేటటువంటి సామర్థ్యం ఉన్నది. కాబట్టే శాస్త్రంలో అనేక సార్లు చెప్తున్నారు. ఆల్రెడీ ఇటువంటి భావము 19వ శ్లోకంలో అయిన మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు, చూసారా? ఎందుకంటే ఆ పునరుక్తి, ఆ రిపీట్గా చెప్పడం వలన మన మనస్సుకి ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా అది పడుతుంది అని చెప్పి చెప్తారనమాట అండి. వేదాంతంలో రిపీటేషన్ ఉంటుంది, పునరుక్తి అనేది. అది మొత్తం మీద 2 శ్లోకాలు. ఆత్మకర్త కాదు అనేటటువంటిది తెలుసుకోవడానికి మనం కరెంటు ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాము. కానీ ఎందుకు మనం ఆత్మ ఎందే కర్మలు ఉన్నాయి అని భావిస్తున్నామో దానికి కూడా పొరపాటు ఎక్కడ జరుగుతోంది అంటే ఆ సంపర్కం, ఆ స్ఫటికము పువ్వు సంపర్కము లాగా చెప్పుకున్నాం. ఆత్మ ఎప్పుడైతే శరీరానికి దగ్గరగా ఉంటున్నదో అప్పుడు శరీర ధర్మాలన్నీ ఆత్మకి మనం ఆరోపించడం జరుగుతుంది, అధ్యాసము చేస్తున్నాం అన్నమాట. ఇది కూడా తెలుసుకున్నాము. రెండు ఉదాహరణలు, 2 విషయాలు చెప్పడానికి, 2 పాయింట్స్ చెప్పడానికి వాడుకున్నాం అన్నమాట. అది ఇక 22వ శ్లోకం నుంచి నేను మళ్ళీ రేపటి క్లాస్లో చెప్తానండి. రేపు కూడా క్లాస్ ఉండవచ్చు. చాలండి వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి.